మంచి నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, ఈరోజు సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ మొన్న ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 2వ తారీఖు వరకు 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ అంటే 10th and 12th క్లాసులకి ఎగ్జామినేషన్స్ జరిగినాయి. అవి ఫలితాలు ఎట్టకేలకు మే 10వ తారీఖున 2వ శనివారం ఇవ్వటానికి కేంద్రం బోర్డు అనుమతించింది. మీకు ఫలితాలు కావాలంటే మీరు ఏ స్కూల్లో అయితే ఎగ్జామ్ రాశారో ఆ స్కూల్లోనే మీరు సర్టిఫికేట్ తీసుకోవాలి అంటున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే, మీకు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ హాల్ టికెట్ నెంబర్ కొడితే మీ హాల్ టికెట్ దాని తాలూకా ప్రొవిజనల్స్ అంటారు. ఇవి తాత్కాలికంగా, ఇవి అఫీషియల్ కాదు, అలాగనే అన్అఫీషియల్ కాదు, ఇవి ఉపయోగపడతాయి. కానీ సర్టిఫైడ్ కాపీ మీ స్కూళ్ళల్లోనే ఇస్తారంట. మీకు 10వ తారీఖున మార్చి 10వ తారీఖున మే 10వ తారీఖున సర్టిఫికెట్లు అఫీషియల్ గా అనౌన్స్ అవుతాయి మీ స్కూళ్ళల్లో, మీరు చూసుకోవచ్చు. అయితే ఈసారి కూడా సెంట్రల్ సిలబస్, ఎన్సీఆర్టీ, స్టేట్ సిలబస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది మొన్నటిదాకా స్టేట్ సిలబస్ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు సెంట్రల్ సిలబస్ సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్, అది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పి వాళ్ళది రిలీజ్ అవుతున్నాయి. ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు 10th క్లాస్ రాసి 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి, మా రిజల్ట్స్ రాలేదని భయపడాల్సిన అవసరం లేదు. మీ రిజల్ట్స్ అన్ని కూడా మే 10వ తారీఖున రిజల్ట్స్ బయటపడతాయి. మీరు ఎమర్జెన్సీగా సర్టిఫికేట్ కావాలని వాళ్ళు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కొడితే మీ లేదా ఎస్ఎంఎస్లు కూడా మీకు వస్తాయి. ఆ ప్రయోజనం కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ సర్టిఫికేట్ ఏదైతే కాలేజీలో సీట్ల కోసం వాటి కోసం మీకు ఎమర్జెన్సీ కావాలనుకుంటే మీరు నెట్లో కొడితే, డ్రైవ్ చేస్తే నెట్లో మీకు దొరుకుతుంది ఆ సైటు. ఆ సైట్లో మీరు మీ హాల్ టికెట్ నెంబర్ అవన్నీ అప్లోడ్ చేసుకుంటే, మీకు మీ పాస్వర్డ్ అవన్నీ అప్లోడ్ చేస్తే మీకు ఆ రిజల్ట్స్ వచ్చేస్తాయి. కాబట్టి మీరు 10th మరియు 12th క్లాసులకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నారు. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.